ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా ఇలా ఆలోచిస్తూ ఉంటారు. ఏమని తెలుసా? నన్ను ఎవరు గమనించట్లేదు, నన్ను ఎవరు పట్టించుకోవడం లేదు, నా బాధ ఎవరు చూడటం లేదు, ఎవరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నము చేయట్లేదు, నేను చేసే మంచి ఎవరు గుర్తించట్లేదు, నన్ను ఎవరు పట్టించుకోవడం లేదు, నా కన్నీళ్లు వృధా అవుతున్నాయి, నా బాధ వేదన నా ఘోష ఎవ్వరూ కూడా ఆలకించట్లేదు, నా గాయాలు ఎవరు పట్టించుకోవట్లేదు, నా మీద దృష్టి పెట్టిన వారు ఎవరు ఈ లోకంలో లేరు, నాకెవరు లేరు, నాకంటూ ఎవరు లేరు, నా భవిష్యత్తులో నాకెవరు రారు అని అనుకుంటారు. కానీ పరిశుద్ధ లేఖనం సెలవిస్తున్న మాట ఏంటంటే, ఆయన ఒక గొప్ప సత్యాన్ని ఈరోజు ప్రత్యేకంగా మీ అందరికీ గుర్తు చేస్తున్నాడు. మనుషులు చూడకపోయినా, మనుషులు మాట్లాడకపోయినా, మనుషులు పట్టించుకోకపోయినా, మనుషులు నిన్ను దగ్గరకు తీసుకోలేకపోయినా, మనుషులు నిన్ను గమనించకపోయినా, నీ హృదయమును అర్థం చేసుకోలేకపోయినా, దేవుడు చూస్తున్నాడు. ఆయన చూస్తూనే ఉంటాడు. ఆయన తప్పకుండా నిన్ను జ్ఞాపకము చేసుకుంటాడు. చప్పలు కొట్టి దేవుని నామాన్ని ఘనపరచండి. ఏం చూస్తాడు? నీ బాధను చూస్తాడు. ఏం చూస్తాడు? నీ కన్నీటిని చూస్తాడు. ఏం చూస్తాడు? నీ విశ్వాసాన్ని చూస్తాడు. ఏం చూస్తాడు? నువ్వు చేసే సేవను చూస్తాడు. ఏం చూస్తాడు? నీ హృదయంతరంగాను చూస్తాడు. నిన్ను పరిశీలించి పరీక్షించి నీకు ప్రతిఫలం ఇస్తాడు. రెండు చేతులెత్తి హల్లెలూయా. ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి, సహోదరుడా, అందుకోసమే ఈరోజు ఒక అద్భుతమైన మనము సందర్భాన్ని, ఒక అంశాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. ఆ అంశం ఏంటంటే, దేవుడు చూస్తూనే ఉన్నాడు. చెప్పండి, దేవుడు చూస్తూనే ఉన్నాడు. గాడ్ ఈజ్ వాచింగ్ యూ ఆల్వేస్. గాడ్ ఈజ్ వాచింగ్ యూ ఆల్వేస్. కూర్చోండి. దేవుడు చూస్తున్నాడు. చెప్పండి, దేవుడు. గట్టిగా చెప్పాలి, మాట్లాడాలి. దేవుడు చూస్తూనే ఉన్నాడు. ఆయన చూడకుండా ఉండే దేవుడు కానీ, చెప్పాలి, ఆయన చూడకుండా ఉండే దేవుడు కానీ, భక్తుడైన బిల్లీ గ్రహం గారు అన్నట్లుగా ఆయన మన కన్నీళ్లు చూస్తున్నాడు, ఆయన మన ప్రార్థనలు వింటున్నాడు, మన హృదయములను పరిశీలించి ఆయన ఎరిగి తెలుసుకుంటున్నాడు. ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి, సహోదరుడా, ఈరోజు ఒకవేళ ఏదైనా బాధతో నువ్వు ఇక్కడ కూర్చున్నావేమో, వేదనతో కూర్చున్నావేమో, నీ జీవితంలో జరిగిన భయంకరమైన పరిస్థితులను బట్టి ఈరోజు కృంగిపోయి ఉన్నావేమో, నీతో నా దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన చూస్తున్నాడు, చూస్తూనే ఉన్నాడు. ఆయన మరిచిపోయేవాడు కాదు, పట్టించుకోకుండా ఉండేవాడు కానీ, చెప్పాలి, కాదు. నీ స్థితి ఎరిగిన దేవుడు, నీ పరిస్థితి ఎరిగిన దేవుడు, నీ ఆర్థిక స్థితి ఎరిగిన దేవుడు, నీ యొక్క జీవితంలో పడుతున్న వేదన ఎరిగిన దేవుడు, నీ కష్ట కన్నీరు ఎరిగిన దేవుడు, నీ జీవితంలో నలిగిన స్థితిని ఎరిగిన దేవుడు. ఆయన తప్పకుండా చూస్తూనే ఉన్నాడు. ఆయన తప్పకుండా చూస్తూనే ఉన్నాడు. ఆయన చూశాడు అని అంటే ఆయన నీతో మాట్లాడకుండా ఉండే దేవుడు కానే కాదు, నిన్ను జ్ఞాపకము చేసుకోకుండా ఉండే దేవుడు కానే కాదు. పరిశుద్ధ లేఖనాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే ఆయన చూసి మనకేమిస్తాడు తెలుసా? ఫలమును ప్రతిఫలమును ఇస్తాడు. చూసి ఏం చేస్తాడు? ఆయన ఫలమును ప్రతిఫలం ఇస్తాడు. ఈ వాక్యాన్ని మీరు తర్వాత చదవండి జాగ్రత్తగా. ఈ అధ్యాయాన్ని మీరు చదివితే ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని చూసి, జాగ్రత్తగా నన్ను చూడండి, ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని చూసి, భక్తిని చూసి, విశ్వాసాన్ని చూసి, తన యొక్క జీవితాన్ని మొత్తం క్రోడీకరించి త్రాసులో ఉంచి తూచి ప్రతిఫలం ఇచ్చిన ఒక అద్భుతమైన సందర్భం ఈ యొక్క ప్రత్యేకమైన వాక్య సందర్భం. ఆ యొక్క వ్యక్తి ఎవరయ్యా అంటే ఆసాను చూసిన దేవుడు. వింటున్నారా? ఎవరు? రాజైన ఆసాను చూసిన దేవుడు, ఆసాను స్థితిగతిని ఎరిగిన దేవుడు, ఆసా జీవితంలో ఎన్నో అద్భుతాలు చేసి గొప్ప అద్భుతమైన విజయాలు ఇచ్చిన దేవుడు. ఆయన అద్భుతమైన ఆశీర్వాదాలు ఇచ్చి గొప్ప చేసిన తర్వాత ఆశ గతి తప్పి, మతి చెడి, విశ్వాసాన్ని కోల్పోయి, దేవుడిచ్చిన అద్భుతమైన క్షేమస్థితిని మరిచిపోయి లోకస్తుడుగా, లోకములో ఉన్న ఒక హీనులు ప్రవర్తించినట్లుగా ప్రవర్తించిన తర్వాత దేవుడు మాట్లాడుతున్నాడు దీర్ఘదర్శి ద్వారా, దైవజనుడు ద్వారా. ఆశా, గుర్తుపెట్టుకో బాగా, ఆయన ఎలాంటి వాడంటే తన ఎడల యథార్థ హృదయము కలిగిన వారిని ఆయన బలపరచడానికి ఎల్లప్పుడూ ఆయన కనుదృష్టి వారి మీద ఉంచేవాడు. ఆయన ఎల్లప్పుడూ యథార్థంగా ప్రవర్తించేవారు ఎక్కడున్నారో వారిని చూడడం కోసం ఆయన కనుదృష్టి లోకమందంతటా సంచారం చేస్తుంది. ఆయన చూడకుండా ఉండే దేవుడు కానీ, చెప్పాలి, కాదు. ఆయన ఫలమిచ్చేవాడు, ఆయన ప్రతిఫలం ఇచ్చేవాడు. ఇది ఎలా మర్చిపోయావు నువ్వు? నీకు ఏమీ లేనప్పుడు దేవుని మీద ఆధారపడ్డావు, కన్నీటితో ఉన్నప్పుడు ఆయన వైపు చూసావు, కష్టాల్లో ఉన్నప్పుడు ఆయన వైపు చూసావు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆయన వైపు యేసునామ స్మరణ చేశావు, యెహోవా నామ స్మరణ చేశావు. ఎల్లప్పుడూ దేవుడు 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 అన్నావు.
ఏమీ లేని చోట నిన్ను నిలబెట్టి సమూహముగా అనేక మంది రాజులు వచ్చి నీ మీద పడినప్పుడు, దేవా నన్ను చూడు, నా స్థితి చూడు, నా పరిస్థితి చూడంటే ఆయన నిన్ను చూసి దిగువచ్చి నీకు ఆయన సహాయము చేసి నీ పక్షము యుద్ధం చేసి ఆయన నిలబెడితే నువ్వేం చేసావో తెలుసా? ఆయన వైపు చూడకుండా లోకం వైపు చూసి లోక స్నేహాన్ని కోరుకొని లోకంతో మిళితమైపోయి ఆయన చేసిన సహాయాన్ని, నిన్ను నడిపించిన విధానాన్ని, నీకు ఇచ్చిన బ్రతుకును మర్చిపోయి నువ్వేం చేసావో తెలుసా? ఈ రోజున ఆయనకు వ్యతిరేకంగా నువ్వు ప్రవర్తించావు. తన ఎడల చెప్పండి, తన ఎడల యథార్థ హృదయము కలిగిన వారిని ఆయన జ్ఞాపకము చేసుకోవడానికి, వారికి బలమును అనుగ్రహించడానికి, వారి బలహీనలు కాకుండా బలపరిచి ముందుకు నడిపించడానికి ఆయన కనుదృష్టి లోకమందంతటా చెప్పాలి లోకమందంతటా సంచారము చేస్తూనే ఉంది. ఎక్కడ బలహీనమైతే అక్కడ ఆయన ఉంటాడు, ఎక్కడ అన్యాయం చేయబడితే అక్కడ ఆయన ఉంటాడు, ఎక్కడ ఏడ్చేవారు ఉంటే ఆయన అక్కడ ఉంటాడు, ఎక్కడ నలిగిన వారు ఉంటే ఆయన అక్కడ ఉంటాడు, గతి తప్పి ఎక్కడైతే తిరిగేవారు ఉంటారో వారిని సరైన దారిలో నడిపించడానికి ఆయన కనుదృష్టి ఎల్లప్పుడూ నిన్ను వెంటాడుతూనే ఉంటుంది. ఆయన ఎప్పుడు మనల్ని మరిచిపోయేవాడు కానీ, చెప్పాలి గట్టిగా, ఆయన ఎప్పుడు నిన్ను విడిచిపెట్టేవాడు కానీ కాదు. ఈరోజు ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి, సహోదరుడా, ఆయన ఎవరిని చూస్తున్నాడు? దేవుని వాక్యం అంటుంది, బలహీనమైన పరిస్థితుల్లో నలిగేవారిని, యథార్థంగా ఉండి దేవుని యొక్క సన్నిధిలో కన్నీరు గార్చి ప్రార్థించి వేదనతో ఆయన వైపు చూసేవారిని ఎల్లప్పుడూ ఆయన మరిచిపోయేవాడు కాదని వాక్యం చెప్తుంది కదా. నిజమే కదా. అయితే ఆయన ఎలాంటి వారిని చూస్తూ ఉంటాడో ఈరోజు ప్రత్యేకంగా పరిశుద్ధ లేఖనంలో నుండి మనం కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. రోమీయులకు రాసిన పత్రిక అపోజిడైన పౌలు గారు 12వ అధ్యాయం 19వ వచనం చదువుకుందాం. అపోజిడైన పౌలు గారు రోమా సంఘానికి రాసిన పత్రిక 12వ అధ్యాయము 19వ వచనం. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటియుడి. వింటున్నారా ప్రియులారా? మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటియుడి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమునిత్తును అని ప్రభువు చెప్పుచున్నాడని జీవ గ్రంథములో వ్రాయబడి ఉన్నది. రెండు చేతుల దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుడు ఎవరిని చూస్తున్నాడు? దేవుడు ఎవరిని చూస్తున్నాడు? ఆయన అంటున్నాడు, నువ్వు పగ తీర్చుకోకు. ఎందుకనంటే పగ తీర్చుకొనట నా పని, ఉగ్రతకు చోటివో. ఆయన నీ పక్షముగా ఏం చేస్తాడు? పగ తీర్చుకుంటాడు. ఆయన ఏమంటున్నాడు? జాగ్రత్తగా వినండి. ప్రతీకారము నాది, ప్రతీకారము నాది, నీకు ప్రతిఫలం ఇచ్చేవాణ్ణు నేనే. ఈ మాటలు రాసుకోండి. ప్రతీకారము నాది, నాకు అప్పగించు, నేను ప్రతీకారము తీర్చుకుంటాను. నేను ప్రతిఫలం ఇచ్చే దేవుణ్ణి, నీకు ప్రతిఫలం ఇచ్చేవాడిని నేనే. ఎందుకనంటే ఒకవేళ నీకు కలిగిన భయంకరమైన బాధ వేదనను బట్టి, నీ జీవితంలో కలిగిన గాయాలను బట్టి, వచ్చిన నిందలను బట్టి, అవమానాలను బట్టి నువ్వు అనుకున్నావేమో ప్రతీకారం తీర్చుకుందామని. నెవర్ ఎవర్, డోంట్ డూ దట్. ఎప్పటికీ ఆ పని చేయకండి. ఎందుకనంటే పగ నాది. చెప్పాలి, పగ చెప్పాలి నాది, ప్రతీకారము నాది, ప్రతిఫలము నీకు నేను ఇస్తాను తప్పకుండా. రెండు చేతులైతే హల్లెలూయా. దేవుడు ఏం చూస్తాడు? రాసుకోండి. మొట్టమొదటిగా దేవుడు నీకు జరిగిన అన్యాయాన్ని చూస్తాడు. దేవుడు నీకు జరిగిన, చెప్పాలి, నీకు జరిగిన అన్యాయాన్ని చూస్తాడు. ప్రియతముడు, చెల్లి, ప్రియ సహోదరి, సహోదరుడా, నీకు జరిగిన అన్యాయము ఆయన మరిచిపోయే దేవుడు కానే. మాట్లాడాలి, గట్టిగా చెప్పాలి. నీకు జరిగిన అన్యాయాన్ని ఆయన మరిచిపోయే దేవుడు కానే కాదు. అన్యాయం ఎక్కడుంటుందో, అన్యాయము చేయబడిన వారు ఎక్కడ ఉంటారో అక్కడ నా ప్రభువు ఉంటాడు. రెండు చేతులెత్తి హల్లెలూయా. సర్వసాధారణంగా మానవ మనసులు ఎలాగుంటాయంటే, ఏదో రకంగా ఒకరికి అన్యాయం చేసైనా కానీ ఏం చేయాలనుకుంటారు తెలుసా? సమానం చేయాలనుకుంటారు. నష్టపోయిన వారిని ఒకవేళ మనుషులు చూడకపోవచ్చు కానీ ఎవరు చూస్తారు? చెప్పాలి గట్టిగా, ఎవరు చూస్తారు? దేవుడు చూస్తాడు. మై గాడ్ ఈజ్ వాచింగ్ యూ. నా దేవుడు నిన్ను చూస్తున్నాడు.
నీకు జరిగిన అన్యాయమునైనా చెప్పాలి గట్టిగా చూస్తున్నాడు. ఈరోజు ఒకవేళ నువ్వు అన్యాయము చేయబడ్డావేమో, నా దేవుడు మర్చిపోయేవాడు కానే మాట్లాడాలి కాదు. ఏంటి బైబిలు, దానికి పరిశుద్ధ లేఖనము ఏమి సాక్ష్యం ఇస్తుంది అని అంటే, చాలామంది భక్తుల జీవితాలు అన్యాయము చేయబడిన, బాధించబడిన, వేధించబడిన జీవితాలు ఉన్నాయి. కానీ ఒక భక్తుని యొక్క జీవితాన్ని జస్ట్ మీకు కోట్ చేస్తాను. యోసేపు, చెప్పండి ఈ మాట, చెప్పాలి గట్టిగా. యోసేపు తన జీవితంలో ఏం చేయబడ్డాడు తెలుసా? అన్యాయము చేయబడ్డాడు. యోసేపు జీవితంలో చాలా అన్యాయానికి గురయ్యాడు. ఎవరు అన్యాయం చేశారు అని అంటే, యోసేపుకు అన్నలు ఏం చేశారు తెలుసా? అన్యాయం చేశారు. చెప్పండి, ఏం చేశారు? అన్యాయం చేశారు. యోసేపును అన్యాయంగా ఏం చేశారు తెలుసా? తన తండ్రికి దూరం చేసి, ఇంటికి దూరం చేసి, అతన్ని కొట్టి గుంటలో పాడేసి, అతన్ని ఏం చేశారు? అమ్మేశారు. ఆయన ఏం చూస్తాడో చెప్పండి, ఏం చూస్తాడో? మొదటిగా ఆయన మనకు జరిగిన అన్యాయాన్ని, చెప్పాలి గట్టిగా, ఆయన నీకు జరిగిన అన్యాయాన్ని చూస్తాడో. రెండవది ఆయన ఏం చూస్తాడయ్యా అని అంటే, చూడండి, కీర్తనల గ్రంథము 56వ కీర్తన 8వ వచనం. కీర్తనల గ్రంథము 56వ కీర్తన 8వ వచనం. నా సంచారములు నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్ళు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడును గదా. అవి నీ కవిలలో కనబడును గదా. ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ వాక్యం మీద మీరు జాగ్రత్తగా దృష్టి పెట్టండి. ప్రపంచం నీకు నీ జీవితంలో జరిగిన అన్యాయాన్ని మర్చిపోవచ్చు. ఒకవేళ నీ చుట్టూరు ఉన్న బంధువులు, స్నేహితులు, నీ యొక్క ఇంటి పక్కన ఉన్నవారు, నీ చుట్టూరు ఉన్నవారు, నీ యొక్క రక్త సంబంధులు, నీతో ఉన్నవారు, నీ అయిన వారు, నువ్వు ఏడ్చిన ఏడ్పును మర్చిపోవచ్చు, నువ్వు కార్చిన కన్నీటిని కూడా మర్చిపోవచ్చు. కానీ నా దేవుడు నీ కన్నీళ్లను చూస్తూనే ఉంటాడు. వాటిని ఏం చేస్తాడు తెలుసా? జాగ్రత్తగా ఆయన జీవపు కవిలలో ఉన్న బుడ్డలో దాస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎందుకో తెలుసా? తగిన సమయమంతో నీ కన్నీటిని ఒడిసిపెట్టిన దేవుడు ఆ కన్నీటిని చూసి, ఆ కన్నీటి తీవ్రతను చూసి, నువ్వు కార్చిన కన్నీరు అది ఎంత తీవ్రంగా నిండిపోయిందో చూసి, దానిని బట్టి నీకు ఏం చేస్తాడు తెలుసా? ప్రతిఫలం ఇస్తాడు. చెప్పండి ఈ మాట, హల్లెలూయా. పగ నాది. చెప్పండి, నా దేవుడు అంటున్నాడు, పగ, చెప్పాలి గట్టిగా, పగ నాది, అలాగే ప్రతీకారము నాది, ప్రతిఫలము నేను ఇస్తాను నీకు. చెప్పలు కూడా దేవుని నామాన్ని గణపరచండి. ఉగ్రతకు చోటు ఇవ్వండి, పగ తీర్చుకోవడం నా పని అన్న దేవుడు నీవు ఖర్చే కన్నీటిని ఆయన చూస్తున్నాడు. తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి, సహోదరుడా, అధైర్యపడకండి. మీరెవరైనా కానీ ఈరోజు నలిగి ఉన్నారేమో, బాధతో ఉన్నారేమో, వేదనతో ఉన్నారేమో, నీ జీవితంలో, నీ బ్రతుకులో ఆయన చూడకుండా, ఆయన నీ జీవితంలో పట్టించుకోకుండా ఆయన తప్పించుకోగలిగినది ఏమీ లేదన్నది వాస్తవం. రెండు చేతులైతే హల్లెలూయా. గొప్ప భక్తుడు, గొప్ప దైవజనుడు A.W. టోజర్ ఇలా అంటారు, నథింగ్ ఇన్ యువర్ లైఫ్ ఎస్కేప్స్ ద నోటీస్ ఆఫ్ గాడ్ అని అంటాడు. నథింగ్ ఇన్ యువర్ లైఫ్ ఎస్కేప్స్ ద నోటీస్ ఆఫ్ గాడ్ అంటే దాని అర్థం ఏంటంటే, నీ జీవితంలో జరిగే ఏ సంఘటన కూడా దేవుని దృష్టి నుండి తప్పించుకోలేదో. నీ జీవితంలో ఏం జరిగినా అది ఎవరి దృష్టిలోంచి తప్పించుకోలేదు? చెప్పాలి, ఎవరి దృష్టిలోంచి తప్పించుకోలేదు? దేవుని దృష్టిలోంచి అది తప్పించుకోలేదు. ఎవ్రీథింగ్ ఈజ్ నోటీస్డ్. ప్రతిదీ ఆయన ఏం చేస్తాడు తెలుసా? నోట్ చేస్తాడు. ఏం చేస్తాడు? ప్రతిదైనా నోట్ చేస్తాడు. నీ జీవితంలో ప్రతిరోజు నోట్ చేయబడద్ది. నీ జీవితంలో ప్రతిదీ ఆయన ఏం చేస్తాడు తెలుసా? పరిశీలించి పరీక్షిస్తూనే ఉంటాడు. ఆయన చూస్తున్నాడు. ఆయన, చెప్పాలి, చూస్తున్నాడు. ఆయన ప్రతిదీ రికార్డ్ చేస్తున్నాడు. ఒక చిన్న మాట చెప్తాను మీకు. ఇంచుమించుకు 1 సంవత్సరం కాలం క్రితం అనుకుంటాను, మన కారు కొన్న కొత్తలో మేము ఏలూరు వెళుతున్నాము. వాష్రూమ్కి వెళ్తానని అన్నారని ఏం చేసామంటే, నేను ఆ రోజు తమ్ముడు బండి నడుపుతున్నాడు, కారు నడుపుతుంటే పక్క కాపని చెప్పాను. ఏలూరు దగ్గరలో ఎఫ్సిఐ గోడమ్స్ అయి ఉంటాయి కదా, దానికి ఇంకొంచెం ముందు పక్క కాపాడు. అలా పక్క కాపేటప్పటికి ఇంకా దిగలేదు కారులో నుంచి.
కొంచెం ఒక మలుపు ఉంటుంది. ఆ మలుపు ముందు కొంచెం తీసుకొని ఆపిన తర్వాత అలా దిగాలని ప్రయత్నం చేస్తున్నాము. ఈ లోపల ఒక బండోడు స్పీడ్గా వచ్చేసి ఏం చేశాడు తెలుసా? ఒక పెద్ద అతను చాలా స్పీడ్ వచ్చి కంట్రోల్ చేసుకోలేక బండికి, మన కారుకి చివరిలో, ఇలా రైట్ సైడ్ చివరిలో వెనక నుంచి కొట్టేసాడు. కొట్టేసి అమాంతంగా ఏం చేశాడు తెలుసా? రోడ్డును పడిపోయాడు. అలాగే చేతులకు గాయాలైనాయి, మోకాళ్ళకు గాయాలైనాయి. కిందకి దిగాడు. గబగబా మేము కిందకి దిగి, ఏంటయ్యా ఆపున్న కారుని ఎలా గుద్దేసావు అనేటప్పటికీ అతనికి తెలిసిన వాళ్ళు అతను లేపి పైకి నిలబెట్టి అతన్ని, మేము మాట్లాడుతున్న లోపలనే అతనికి తెలిసిన వాళ్ళు అటునిటి నుంచి వచ్చేసారు. వెంటనే అతను ఏమన్నా మొదలుపెట్టాడు తెలుసా? మీరు సడన్గా బ్రేక్ వేశారు, నేను కంట్రోల్ చేసుకోలేక వచ్చి మీ మీద పడ్డా అన్నాడు. మేము ఆపడానికి కారు, అతను రావడానికి మధ్యలో ఇంచుమించుగా 2-3 నిమిషాల గ్యాప్ ఉంది. చాలా స్లోగా ఎక్కడ వెళ్ళడానికి వీలుగా ఉంటుందో అని చాలా స్లోగా చూసుకుంటూ వచ్చి ఆపాడు కారు. వెంటనే ఆయన మాట అనగానే ఆయనకు తెలిసిన వాళ్ళు అందరూ ఏమంట మొదలుపెట్టారు తెలుసా? రివర్స్ అయిపోయి పెద్ద గొడవ చేయడానికి మొదలెట్టారు. మీరు అనవసరంగా పెద్ద ఆయనకి మీరు యాక్సిడెంట్ చేశారని ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తూ ఉంటే వాళ్ళు మాట్లాడించి ఒక మాట అన్నా, ఏమని తెలుసా? అబద్ధం చెప్పొద్దు. నువ్వేం చెప్తున్నావు? అబద్ధం చెప్తున్నావు. కారు ఆగిన కొద్దిసేపటికి వచ్చి మీద పడ్డావు నువ్వు. లేదు లేదు అని అంటున్నాడు. అప్పుడు ఏమని తెలుసా? నా కారుకు ముందు వెనక కెమెరాలు ఉన్నాయి. నా కారుకి ముందు వెనక, మన కారుకి ముందు కెమెరా ఉంటుంది, వెనక కెమెరా ఉంటుంది. కారు స్టార్ట్ అయిన తర్వాత అది వెళతా ఉంటే ఆపున్న రికార్డ్ అవుతూనే ఉంటాయి. నా కారుకు కెమెరాలు ఉన్నాయి. ముందేం జరుగుతుంది, వెనకేం జరిగింది మొత్తం రికార్డ్ అయి ఉంది. ఒక్క నిమిషం అలా నిలబడి ఉండు, నేను ఫోన్ ఆన్ చేసి యాప్ ఆన్ చేసి నీకు మొత్తం చూపిస్తానన్నా. అప్పటి వరకు రెచ్చిపోయిన వాళ్ళందరూ కూడా వెంటనే ఇదేం లేదో తలకాయ తిరిగిపోతున్నట్టు వెంటనే లేదు లేదు అనుకుంటే వెంటనే పక్క వెళ్ళిపోయాడు. మొత్తం అందరూ నోరు మూసేసుకున్నారు. ఎందుకని అని అంటే, ఎవరు నోటీస్ చేశారు? కెమెరా ఏం చేసింది? ఏం జరిగిందో మొత్తం రికార్డ్ చేసింది. ఇప్పుడు అబద్ధం చెప్పడానికి వీలుంటుందా? మాట్లాడాలి, చెప్పాలి గట్టిగా. ఏదైనా కెమెరా నోటీస్ జరగకుండా, అంటే కెమెరా రికార్డ్ చేయకుండా ఏదైనా తప్పించుకోగలుగుద్దా అక్కడ పరిస్థితులు? ఆ సమయంలో ఏదైనా తప్పించుకోగలదా? ఏది తప్పించుకోలేదు. ఎప్పుడైతే అది గ్రహించారో వెంటనే కాళ్ళబేరం దగ్గరికి వచ్చేసారు. ఏదో నా కళ్ళు తిరిగినాయి, బైర్లు గమని, అందుకని నేను కంట్రోల్ చేసుకోలేను అంటున్నాడు. అప్పుడు ఆయన కంట్రోల్ చేసుకోలేక వచ్చి మీద పడ్డాను అన్నాడు. ఈరోజు జాగ్రత్తగా వినండి. నీ జీవితంలో జరిగిన ప్రతి సంఘటన ఆయన నోటీస్ చేశాడు. నిజమేంటో ఆయనకు తెలుసు, అబద్ధం ఏంటో ఆయనకు తెలుసు. వింటున్నారా? నీ జీవితంలో ఏమేమి జరిగినాయో మొత్తం ఆయన ఏం చేస్తున్నాడు? మొత్తం చాలా జాగ్రత్త చెప్పాలి. మొత్తం ఆయన రికార్డ్ చేస్తున్నాడు. ఆయన జీవ గ్రంథములో రాస్తున్నాడు. ఏం జరిగిందో దానికి ఆయన ఏం చేస్తాడు చెప్పాలి? ఫలమును ప్రతిఫలమును ఇస్తాడు. అందుకోసమే బీవేర్, ఎప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఆయన నిన్ను చూస్తూ గమనిస్తున్నాడు. ఒకవేళ ఏడుస్తున్నావా, నేను చూస్తున్నాడు ఆయన. నువ్వు పడే బాధ వేదన ఆయన చూస్తూనే ఉన్నాడు. పరిశుద్ధ లేఖనాన్ని మీరు గమనిస్తే ఆదికాండము 16:13 ఒక తల్లి ఇలా అంటుంది. ఏమని తెలుసా? నన్ను చూసిన దేవుడు, నన్ను చెప్పాలి చూసిన దేవుడు నేను చూశాను అని అంటే ఏమని తెలుసా? ఆయనకు ఒక పేరు పెడుతుంది. యెహోవా ఎల్రోయి అని పేరు పెట్టింది. యెహోవా చెప్పాలి చూచే దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవరామే చెప్పండి, ఎవరామే? హాగరు. హాగర్ అంటుంది ఆయన చూస్తున్నాడు, నన్ను చూశాడు. ఆయన నా బాధను చూశాడు, నా దుఃఖాన్ని చూశాడు, నా బిడ్డ యొక్క ఏడ్పును చూశాడు, నా బిడ్డ మరణాన్ని చూశాడు, నా జీవితంలో పడిన వేదన చూసి దిగొచ్చి ఆయన భూమిని చీల్చి మాకు దాహానికి ఇచ్చాడు. దాహముకిచ్చిన దేవుడు ఈ ప్రాంతాన్నంతా నా బిడ్డకు ఆయన స్వాధీనం చేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకనంటే ఈరోజు ఒకవేళ హాగరు జీవితంలో తన భర్త వదిలిపెట్టాడు, తన కుటుంబం వదిలిపెట్టింది, కానీ ఎవరు చూశారు చెప్పండి? ఎవరు చూశారు? హాగరు భర్త అన్యాయం చేశాడు, కానీ ఎవరు న్యాయం చేశారు చెప్పాలి? ఎవరు న్యాయం చేశాడు? దేవుడు న్యాయం చేశాడు. హాగరు కన్నీళ్లను చూసిన దేవుడు, హాగరు ఏడ్పును చూసిన దేవుడు ఏం చేశాడు తెలుసా? ఖచ్చితంగా దిగి వచ్చి సహాయం చేశాడు. ఈరోజు నీ బాధను నీ భార్య చూడకపోవచ్చు, నీ భర్త చూడకపోవచ్చు, నీ పిల్లలు చూడకపోవచ్చు, ఒకవేళ నీ యొక్క రక్త సంబంధాలు చూడకపోవచ్చు, ఎవ్వరూ చూడకపోవచ్చు, కానీ నా దేవుడు చూస్తున్నాడు.
నీ కన్నీరుని ఆయన చూస్తున్నాడు, ఆయన ప్రతిఫలం ఇస్తాడు. నమ్ముట నీ వలనైతే తప్పకుండా నువ్వు దానికి ప్రతిఫలం అనుభవిస్తావు. ప్రియతమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి, సహోదరుడా, ఆనాడు హాగరు కన్నీటిని ఎవరు చూశారు చెప్పాలి? దేవుడు చూశాడు. చూసి దేవుడు హాగరుకు న్యాయం చేశాడు. తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి, సహోదరుడా, ఈరోజు ఒకవేళ ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉండి ఏమీ జరగదేమో, నన్ను ఎవరూ నిలబట్టలేరేమో అని అనుకున్నావేమో, ఆనాడు భూమిని చీల్చి జీవజలాన్ని బయటకు తీసుకొచ్చి అద్భుతమైన ఆరోగ్యకరమైన జీవితాన్ని, అలాగే భూమిని, అలాగే బ్రతకడానికి ఒక అవకాశాన్ని ఇచ్చిన దేవుడు, ఈరోజు నీ జీవితంలో నువ్వు నమ్మిన చోట, నువ్వు ఉన్న చోట నా దేవుడు నీ కోసం ఆశీర్వాదం అనే ద్వారాలను తెరచి, అలాగే నీ యొక్క వ్యవసాయము, వ్యాపారం అనే దానిని ఆయన చీల్చి నీకు కావలసిన జీవాన్ని, నీ బ్రతుకు కావలసిన భవిష్యత్తును ఆయన ఇవ్వగలడు. చెప్పలు కూడా దేవుని నామాన్ని గణపరచండి. నమ్మండి ఆయన్ని. ఎవరు నమ్మాలి చెప్పండి? ఎవరు నమ్మాలి? ఆ దేవుణ్ణి నమ్మండి. నిలబడలేని చోట నిలువనేడనిచ్చిన వాడు, నిలబడ్డానికి స్థలం ఇచ్చినవాడు. ఈరోజు నా దేవుడు నీ పక్షాన వ్యాజ్యమాడతాడు. ఈరోజు నా దేవుడు నీ పక్షాన చెప్పాలి గట్టిగా వ్యాజ్యమాడతాడు. తల్లిదండ్రులు లేని వారి పక్షాన, విధవరండ్రి పక్షాన, అన్యాయము చేయబడిన వారి పక్షాన, వింటున్నారా? కన్నీరు గార్చే వారి పక్షాన, గాయపడిన వారి పక్షాన, జీవితంలో నలిగిన వారి పక్షాన, విరిగిన వారి పక్షాన, నిందలు అపనిందలు వేయబడిన వారి పక్షాన నా దేవుడు యుద్ధం చేస్తాడో, ఆయన వ్యాజ్యమాడతాడో. ఆయనను వారిని విడిచిపెట్టేవాడు కానే, వారిని ఆయన విడిచిపెట్టేవాడు కానే కాదు. ఈరోజు నువ్వెవరవైనా కానీ నువ్వు కన్నీరు గారుస్తూ ఉంటే ఆయన నీకు సమీపంగా ఉన్నాడు. ఆయన నీతో చెప్పమంటున్నాడు ఈ మాట. ఆయన చూస్తున్నాడు, నీతోనే చెప్పమంటున్నాడు ఈ మాట. ఆయన ఖచ్చితంగా నీ పక్షాన ఆయన వ్యాజ్యమాడతాడు.